ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని తెలియజేస్తూ ఉన్నారు? రామ, ఈ పుట్టడం కానీ వార్ధక్యం కానీ మరణము కానీ లేనటువంటి నిత్య నిరతిశయ ఆనందమైనటువంటి రూపం ఏదైతే ఉన్నదో ఆ దృఢమైనటువంటి ఆ యొక్క వార్ధక్య రహితమైనటువంటిది, జననము లేనిది, మరణము రానిది ఏ స్వాత్మ అనేటువంటి దృఢ స్తంభం ఉంటుందో దానిని లెస్సగా ఆశ్రయించి ధీరుడివై ఉండు. దృఢస్తంభముతో కూడినటువంటి మందిరంలాగానే నిశ్చలంగా ఉండు. ఈ జగత్తు అనేటువంటి వృక్షం యొక్క పదార్థ సమూహాలు అన్నీ కూడా ఆ పదార్థ సమూహాలు అనబడేటువంటివి పుష్పాలు. ఆ పుష్పాలకు ఉన్నటువంటి సువాసనలాగానే సారభూతమైనటువంటిది స్వస్థమైనది అయిన ఈ సర్వానికి కూడా ఉత్కృష్టమైనటువంటి సర్వోత్కృష్ట బ్రహ్మ చైతన్యాన్ని ఆశ్రయించు. అంటే ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి బాహ్యమైనటువంటి వృత్తులు అన్నింటినీ కూడా అంతర్ముఖంగా వించు. అలా చేసి మళ్ళీ కూడా వానిని బయటకు జారకుండా ఉండేలాగున అక్కడే నిశ్చలముగా స్థితి కలిగి ఉండు. అంతర్ముఖత్వము అంటే ఆత్మపరాయణత్వాన్ని కలిగి నిరంతరము కూడా బయట అంటే బాహ్యమనందు కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక వాసన అనేటువంటిది శిలల యందులాగానే, అంటే రాతికి ఏ యొక్క కోరిక అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అది ఎప్పుడైనా ఉదయించదు. అలాగే నీవు కూడా చేతనవంతులైనటువంటి అయినప్పటికీ జడములైనటువంటి శిలలందులాగానే వారి యందు కూడా వాసన ఉదయింపదు అనేటువంటి విషయాన్ని నీవు భావించు అని చెబుతూ, అంతేకాదు అభ్యంతరమునందు వృత్తి అనేటువంటిది లేనటువంటి వాడవై, ఏ యొక్క సంకల్ప వికల్ప రహితుడవై బాహ్యమునందు వృత్తి కలిగినటువంటి వాడవై అయ్యుండి వృత్తి సహితునిలాగానే ఉన్నటువంటి వాడవై అర్ధ జాగ్రత్తని భంగి, ఏ విధంగా సగం జాగ్రత్త సగము నిద్రలాగానే ఆ విధంగా చిత్తముతోటి ప్రపంచమును కార్యాలను చేయు అని చెబుతూ, అంటే లోపల ఏ వృత్తి కూడా లేకుండా, ఎలాగంటే ఆత్మపరాయణత్వాన్ని కలిగి ఉన్నావు కదా, అప్పుడు బాహ్య పదార్థాల యందు మళ్ళీ కూడా నిమగ్నమయ్యేటువంటి మనసు తాబేటి అవయవాలు లాగానే తాబేలు ఏం చేస్తుంది? తన అవయవాలను లోపలకు ముడుచుకొని బాహ్యానికి పోనివ్వకుండా ఉన్నట్లుగానే అంతర్ముఖుడివై మనస్సును ఆత్మయందు నెలకొల్పు. వృత్తిరహితుడివై బాహ్యమునందు సమస్త కర్మలను కూడా ఆచరిస్తూ ఉండు. లోపల ఏ వృత్తి లేకుండా చేయు, పైకి మాత్రము వృత్తితో కూడినట్లుగా ఉన్నవాడవై సగము నిద్రించి సగము మేలుకొని ఉండువానిలాగానే, అంటే నిద్రలో ఏమీ తెలియబడని స్థితి, మరి మెలకువలో తెలిసిన స్థితి, అలాగే తెలిసి తెలియని స్థితిలాగానే సగము నిద్రించి సగము మేలుకొని ఉండువానిలాగానే చిత్తముతో బాహ్యమునందు కార్యాలను ఆచరించు అని తెలియజేస్తూ, బాలమూకాది విజ్ఞాన వదంతస్త్యక్త వాసనం భవతః కుర్వతః కార్యం కవచ్చిత్తం నలిప్యతే. బాలురు అంటే పసివారు, మూకులు అంటే మూగవారు, వీరి యొక్క విజ్ఞానములాగానే, అంటే చిన్నపిల్లలకి, బాలుడికి, మూగవాడికి, ఉన్మత్తుడికి కూడా మొదలైనటువంటి వారికి వారి యొక్క విజ్ఞానం ఎలా ఉంటుంది అంటే వారికి అభ్యంతరమున ఏ విజ్ఞానం ఉండదు. వారిని ఎవరైనా కనిపెట్టుకొని ఉండవలసిందే. అలాగనే నీవు బాలుడిలాగానే
ఉన్మత్తుడులాగానే మూగవాణిలాగానే మొదలైనటువంటి వారిని, అంటే ఆ విజ్ఞానముల వారికి ఉన్నటువంటి తెలివిలాగానే అభ్యంతరమునందు వాసనలు అన్నింటినీ వదిలివేయు. బాహ్యమునైతే కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆకాశములాగానే ఇక చిత్తము అనేటువంటిది నీకు అంటనే అంటదు. అంటే పసివాడు, మూగవాడు, ఉన్మత్తుడు మొదలైనటువంటి వారిని పోలి లోపల ఏ వాసన కూడా, ఏ కోరిక, ఏ ఆలోచన లేకుండా బాహ్యమునందు గనక నీవు సమస్త కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క చిత్తము అప్పుడు ఆకాశములాగానే దేని చేతను అంటబడకుండానే ఉంటుంది. అంటే నిర్లేపముగా దేనికి నీవు సంగి అయి ఉండవు అని తెలియజేస్తూ, వృత్తి త్యాగ విలీనేన కించిత్ ప్రసరత బహిః అంతరత్యస్య సుప్తేన చేతసా తిష్ట విజ్వరః. ఎల్లవేళలా కూడా అంటే సదా నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసము చేయు. అలా నిర్వికల్ప, ఏ సంకల్ప వికల్పాలు కూడా లేనటువంటి, ఏ ఆలోచన లేసమాత్రము కూడా లేనటువంటి అభ్యాసము చేత ఎప్పుడైతే చేస్తావో ఆ అభ్యాసము చేత బాధితమైపోతుంది. అది బాధితమైనప్పుడు ఇక ఈ ప్రతిభాస మాత్రము చేతనే అంటే మనకి కనబడుతుంది. ఏ విధంగా? దగ్ధమైనటువంటి వస్త్రము, మనం ఒక వస్త్రాన్ని చక్కగా మడిచి ఉంచాం, అది కాలిపోయింది. దానిని కదిలించకపోతే అది మొట్టమొదట ఎలా మడిచి ఉంచినటువంటి వస్త్రం ఉంటుందో అది పట్టుకుంటే బూడిదైపోయినట్లుగానే, అలాగే ప్రతిభాస మాత్రము చేత అంటే కేవలం కనబడుతుందే కానీ బాహ్యమున ఒకంతైనా సరే ప్రసరించినటువంటిది అభ్యంతరమున అత్యంత సుప్తముగా అణిచివేయబడి ఉన్నటువంటిది అయినటువంటి చిత్తముతో కూడి ఉండు. అలా కూడి ఉన్నప్పుడు మాత్రమే నీవు సంతాపరహితుడివై ఉంటావు అని చెబుతూ, ఓ రామ, వృత్తి త్యాగము చేత ఎప్పుడైతే వృత్తి అనేటువంటిది, వృత్తి అంటే సంకల్ప వికల్పాలు అనేటువంటి వాటిని వదిలివేయడము చేత ఇదంతా కూడా ఏదైతే అంటి ఉన్నటువంటి దృశ్యమాన జగత్తు ఉంటుందో అదంతా విలీనమైపోతుంది. అదే బాధితమవడం అనేటువంటి విషయం. బాహ్యానికి మాత్రం దగ్ధ వస్త్రాకారంలాగానే ప్రతిభాస మాత్రంగా, అంటే కాలిపోయినటువంటి వస్త్రం అనేటువంటిది వస్త్రంలాగా మడిచి ఉన్నట్లుగా శుభ్రంగా కనబడుతుంది, కానీ దాన్ని పట్టి చూస్తే బూడిదే మిగులుతుంది. అలాగే అట్లా బాహ్యానికి మాత్రం ఒకంత కనబడుతూ ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా దగ్ధమైన వస్త్రంలాగానే కనబడుతూ ఉన్నట్లుగానే ఎప్పుడైతే నీ యొక్క సంకల్ప వికల్పరాహిత్యము చేత బాధితమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో బాహ్యానికి కొంత ఉన్నట్లుగా, నీవు బాహ్యానికి అంటినట్లుగా ఒకంత ప్రసరిస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల నీవు అంతర్ముఖంగా ఎలా ఉంటావు అంటే సుప్తముగా ఉండేటువంటి చిత్తముతో కూడి ఉంటావు. అలా సుప్తమై అణచబడినటువంటి, లేనటువంటి, నిద్రిస్తూ ఉన్నటువంటి గాఢమైనటువంటి అణచబడినటువంటి చిత్తముతో కూడి ఉన్న నీవు సంతాపరహితుడవై ఉండు అని తెలియజేస్తూ, అంతేకాదు అసంకల్ప కలంకాయాం జ్ఞానాచిత్తక్షయోదయే శుద్ధాయాం సంవిధి స్థిత్వా కురువానఘ. పాపరహితుడవైన ఓ రామచంద్ర, జ్ఞానము చేత చిత్తము అనేటువంటిది నశించింది. అలా నశించగా ఇంకా నీకు సంకల్పము అనేటువంటిది దోషం ఏదైతే ఉన్నదో అదంతా వదిలివేసిన వాడవే అవుతావు. ఇక శుద్ధ బ్రహ్మ చైతన్యమునందు స్థితి కలిగి ఉన్నవాడవై ఉంటావు. అలా ఉండే వ్యవహరించు, లేకపోతే అసలు ఏ వ్యవహారము చేయకుండా ఉండు, ఇబ్బంది ఏమీ లేదు. జ్ఞానము చేత చిత్తము నశించిపోగా ఇక నీకు సంకల్ప కలంకము అనేటువంటిది వదిలివేసినప్పుడు శుద్ధమైనటువంటి చిదాత్మయందు స్థితుడివై ఉంటావు. అలా ఉండి బాహ్యమునందు కార్యాలను ఆచరించు.
లేకపోతే ఆచరించకుండా ఉండు అని చెబుతూ, ఓ రామ, నీవు మేలుకొని ఉన్నప్పటికీ, లేదు వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ, నడుస్తూ ఉన్నప్పటికీ, సుషుప్తి అంటే గాఢమైన తమస్సునందు, గాఢమైన నిద్ర సమయమందలి వృత్తితో కూడుకొని ఉన్నప్పటికీ కూడా ఇష్ట వస్తువు ఒకంతేని కూడా గ్రహించకుండా, ఇష్టము లేనటువంటి వస్తువు కొంచెమైనా సరే త్యజించకుండా ఉండు. రామ, జాగ్రత్త అవస్థ ఎందు కానీ స్థూలము సూక్ష్మము మొదలైనటువంటి ఉపాధులు ఇవన్నీ కూడా విలీనమైపోతాయి. ఏ విధంగా? జాగ్రత్త అనేటువంటి అవస్థ ఎందు ఇక స్థూలము ఉండదు, సూక్ష్మము ఉండదు. ఇటువంటి ఉపాధులన్నీ కూడా బాధితములు అవ్వడం చేత నీవు సుప్తుడివే అయి ఉంటావు. అలా నీవు సుప్తుడివే అయి ఉన్నట్లయితే సుషుప్తి యందు కూడా అజ్ఞాన రూప ఆవరణము యొక్క భావము లేకుండా నీవు జాగ్రత్తడివే అయి ఉంటావు. ఇంకా కూడా ఇలాగా జాగ్రత్త సుషుప్తుల యొక్క భేదకమైనటువంటి అజ్ఞానము, దానికి కార్యాలు ఇవన్నీ కూడా వాటి చేత బాధింపబడడం చేత, అంటే ఈ కార్యాలు అన్నీ అజ్ఞానం అంతా కూడా విలీనమైపోవడం చేత ఆ రెంటి యొక్క ఏకత్వము కూడా సిద్ధిస్తుంది. ఆ రెంటి ఏకత్వము, అజ్ఞానము, మరి దాని యొక్క కార్యాలు అనేటువంటివి గనక ఏకత్వం గనక కలిగితే శేషించేదేంటి? నిర్వికారమైనటువంటి సచ్చిన్మాత్ర బ్రహ్మమే కదా, అదే నీవు అని చెబుతూ, ఏవమాద్యంతరహితమాభ్యాసేన శనైః పదమాసాదయ ద్వంద్వామతీతం సర్వవస్తుతః. ఈ ప్రకారంగానే నీవు మెల్లమెల్లగా ఆద్యంతరహితమై ఆది అంతము లేనటువంటి స్థితిని పొంది ద్వంద్వవర్జితమై ఏ యొక్క శీతోష్ణాదులు, సుఖదుఖాలు, లాభనష్టాలు ఇటువంటివి ఏ క్లేశపాశాలు అనేటువంటి ద్వంద్వంతో కూడుకొని ఏది జనన మరణాలు అనేటువంటి ద్వంద్వవర్జితము ఏ రెండైతే ఉన్నదో దానికే కదా పరమాత్మ పురుషుడు అని, పరమాత్మ జీవుడని, దేవుడు జీవుడు అని ఏ ద్వంద్వం అయితే ఉన్నదో, రెండింటితో కూడి ఉన్నదో అదంతా కూడా నశింపజేసి సమస్త వస్తువులకు కూడా పరమై ఉన్నటువంటి ఏ ఆత్మపదం ఒక్కటిగా ఉన్నదో సర్వవ్యాపకమై ఆ యొక్క ఆత్మపదాన్ని పొంది ఉండు. రామ, ఈ ప్రకారమైనటువంటి అభ్యాసము చేస్తూ ఉన్నావనుకో, ఏ విధంగా? జ్ఞానం విచారణ. ఆ జ్ఞానము చేత చిత్తము అనేటువంటిది నశించిపోతుంది. అప్పుడు సంకల్ప కలంక వర్జితమైనటువంటి శుద్ధ చిదాత్మయందు స్థితుడివై ఉంటావు. బాహ్యమైన నందు కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా, లేక ఆచరింపకపోయినప్పటికీ కూడా నీవు ఎక్కడ ఉన్నావు? శుద్ధ చిదాత్మయందు స్థితుడివయ్యే ఉండు. జాగ్రత్త అవస్థ యందు స్థూలము కానీ సూక్ష్మము కానీ ఉపాధులు అనేటువంటివి విలీనమైపోతాయి. అప్పుడు నీవు సుప్తుడివే అయి ఉంటావు. అలా అయి ఉన్నప్పుడు సుషుప్తి యందైతే అజ్ఞాన రూప ఆవరణం యొక్క అభావము చేత నీవు జాగ్రత్తడివే అయి ఉంటావు కదా. ఇంకా కూడా ఇలాగా జాగ్రత్త సుషుప్తుల యొక్క భేదకమైనటువంటి అజ్ఞానము, జాగ్రత్త వేరు సుషుప్తి వేరు అనేటువంటి వ్యత్యాసముతో కూడినటువంటి అజ్ఞానము కానీ, దాని యొక్క కార్యాలు కానీ ఇవన్నీ కూడా ఈ జ్ఞానబోధ చేత బాధింపబడడం చేత ఇవన్నీ కూడా జ్ఞానము చేత నశించిపోతాయి, విలీనమైపోతాయి. ఆరింటి యొక్క ఏకత్వం ఎప్పుడైతే సిద్ధించిందో శేషించేది మిగిలి ఉండేది ఏంటి అంటే అటువంటి నిర్వికార సచ్చిన్మాత్ర బ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే కదా నువ్వు. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి అభ్యాసాన్ని నీవు ఎలా చేయాలి అంటే మెల్లమెల్లగా కూడా ఆది అంతము లేనటువంటి ఆద్యంతరహితమై రెండు లేనిది అయి కేవలం ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు కంటే మరొకటి లేనిది, సమస్త పదార్థాలకు కూడా అతీతమైనటువంటి ఏ ఆత్మపదం అయితే ఉన్నదో ఆ దానినే పొందు అని చెబుతూ, ఓ రామచంద్ర, ద్వైతం కానీ ఏకత్వం కానీ జగత్తు కానీ లేవు అనేటువంటి నిశ్చయముతో కూడుకొని ఉన్నట్లయితే అలాగే ఉండు. అలా ఉన్నవాడవే
అలా ఉన్నప్పుడు నీవెలా ఉంటావు? ఆకాశములాగానే మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైన అంతఃకరణాన్ని కలిగి పరమ విశ్రాంతినే పొందియుండు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, యద్యేవం ముని శార్ధూల తదహం ప్రత్యయాత్మక భవానేహ భవానేవేహ కిం తావద్వశిష్ఠాఖ్య స్థితో వద. ఓ మునీంద్ర, సమస్త వస్తువులు కూడా మిథ్య అని చెప్తున్నారు. అలా మిథ్య లేనివే అయినట్లయితే ఇంకా అహం ప్రత్యయ రూపుడైనటువంటి రాముడు అనేటువంటి నేనెక్కడ? నేను రాముడను అని చెప్పుకుంటున్నాను కదా, అటువంటి రాముడు అనబడే నేనెక్కడా? వశిష్ఠుడు అనే పేరు కలిగి ఉన్నటువంటి తమరెక్కడ? దీనిని గురించి తెలియజేయండి. ఎందుకు? సమస్త వస్తువులు కూడా కల్పితమే, లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నవి. ఇవన్నీ ఆశ్చర్యమే, అబద్ధమే, మిథ్యయే అని కదా చెప్పారు. ఆ విధంగా అయినప్పుడు నేను అని చెప్పబడేటువంటి రాముడును నేనెక్కడ? తమరు అని చెప్పబడే వశిష్ఠుడు అనే పేరు కలిగిన తమరెక్కడ? దానిని గురించి తెలియజేయండి. సమస్తము కూడా మిథ్యే అయినట్లయితే అంటే సర్వము అబద్ధమే అని చెప్తున్నారు కదా. ఇక ఈ యొక్క ప్రశ్న ఉత్తర అంటే ప్రశ్న సమాధానాల యొక్క వ్యవహారాన్ని సంభవింపజాలదు కదా అసలకి అనే భావాన్ని వ్యక్తీకరించారు అని చెబుతూ ఏమని అడిగాడు శ్రీరామచంద్రుడు అంటే మునిశ్రేష్ఠ, అలాగైనట్లయితే ఏంటి? సమస్త పదార్థాల కంటే కూడా అతీతమైనటువంటి ఆత్మపదాన్ని నీవు పొందు. ఇదంతా కూడా ఈ సంకల్ప కలంక వర్జితమే అయినటువంటి సర్వాన్ని వదిలివేస్తే మిగిలి ఉండే శుద్ధ చిదాత్మయందే స్థితుడివై ఉండు. బాహ్యమునందు కార్యాలు ఆచరించు, లేకపోతే ఆచరించకుండా ఉండు అని చెప్పినటువంటిది శ్రీ వశిష్ఠ గురుదేవుల యొక్క మాటలకు జ్ఞానోపదేశమునకు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మునిశ్రేష్ఠ, అలాగైనట్లయితే తమరు చెప్పిన విధంగానే అంటే సమస్త వస్తువులు కనుక మిథ్యయే అయినట్లయితే అహం ప్రత్యయ రూపుడనై నేను అని చెప్పబడుతున్నాను. నేను వశిష్ఠుడు అని పేరు కలిగి స్థితి కలిగి ఉన్న మీరు ఎవరో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంటే ఈ రెండుగా కనబడేటువంటిదంతా మిథ్యే అయిందని కదా. వశిష్ఠదేవుని యొక్క ఉపాధి కూడా మిథ్యే అవుతుందా? ఈ ప్రశ్న సమాధానాల వ్యవహారం ఇంకా ఎలా సంభవిస్తుంది? నీవు వెళ్ళేవు, నేను లేను, కనబడేది మిథ్య అనేటువంటి అప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను, తమరు సమాధానం చెప్తున్నారు అనేటువంటి విషయం కూడా ఎలా సంభవిస్తుంది? సమస్తము మిథ్య అయినప్పుడు, అబద్ధమైనప్పుడు అనే శ్రీరామచంద్రుని యొక్క భావమ ఆ విధంగా స్ఫురింపజేశాడు అని శ్రీ వాల్మీకి మహర్షి ఏమని చెప్తున్నారు భరద్వాజునితో? రాఘవే గదతిత్వేవం వశిష్ఠో వదతాం వరః తూష్ణీమేవ ముహూర్తార్థ మతిష్టస్త చేష్టితః. అంటే వాల్మీకి మహర్షి చెప్తున్నారు, భరద్వాజ, శ్రీరామచంద్రుడు ఈ విధంగా ప్రశ్న చేశాడు. ఎవరిని? వక్తలలో కూడా శ్రేష్ఠుడైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రుడిని. అప్పుడు ఆయన ఒక గడియ కాలం వరకు, గడియ అంటే 24 నిమిషాలు, గడియ కాలం వరకు కూడా స్పష్టంగా మౌనాన్ని ధరించి ఉన్నాడు శ్రీ వశిష్ఠ మునీంద్రుడు అని భరద్వాజునికి శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఏమని? తస్మిన్ తూష్ణీం స్థితే కిం స్యాదితి సభ్యే మహాజనే పతితే సంశయాంబోధౌ రామ పునరువాచ. ఇలాగా వశిష్ఠ మునీంద్రుడు మౌనాన్ని ధరించగానే ఇప్పుడేమవుతుందో అనేటువంటి సందేహము చేత సభ్యులు అంటే చుట్టూ కూడా వీరిద్దరి యొక్క సంవాద రూపమైనటువంటి జ్ఞానోపదేశాన్ని వింటూ ఉన్నారు కదా. ఆ చుట్టూ ఉన్నటువంటి సభ్యులైన మహాజనులందరూ కూడా సంశయము అనేటువంటి సాగరంలో నిమగ్నులైపోయారు.
ఏమని, ఇప్పుడేం జరుగుతుందో. ఎందుకు? శ్రీరామచంద్రుడు అడిగాడు. ఏమని? తమరంతా మిథ్య అని చెప్తున్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, నేను రాముడును, మీరు దానికి సమాధానం చెప్తున్నారు. వశిష్ఠులు అనే పేరు కలిగిన మీరు, మరి అసలు మీరు నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. మిథ్య అయితే ఇది ఎలా సంభవిస్తుంది అనే దానిని గురించి, అసలు నీవెవరు నేనెవరు అనే విషయాన్ని గురించి వివరంగా తెలియజేయండి గురుదేవా అని ప్రార్థించినప్పుడు ఇక ఆ వశిష్ఠ మునీంద్రుడు మౌనాన్ని ధరించారు. ఎంతవరకు? 24 నిమిషాల వరకు కూడా స్పష్టమైనటువంటి మౌనాన్ని ధరించాడు. అప్పుడు ఎప్పుడైతే వశిష్ఠ మునీంద్రుడు మౌనాన్ని ధరించారో, ఇక ఇప్పుడేమవుతుందో అని చుట్టూ ఉన్నటువంటి సభ్యులైనటువంటి మహాజనులంతా కూడా సంశయం అనేటువంటి సాగరంలో నిమగ్నులైపోయారు. అప్పుడు శ్రీరామచంద్రుడు మరలా కూడా ఆ మునీంద్రుడిని ఇలా అడిగాడు. కిమర్థం భగవం స్తూష్ణిం భవానః వ్యవస్థితః నసోస్తి జగతాం న్యాయః సతాం యో నోత్తరక్షమః. మహనీయ, ఓ మహాత్మా, తమరు కూడా నాలాగనే ఎందుకు మౌనంగా ఉన్నారు? విద్వాంసులైనటువంటి గురుజనులు సమాధానము చెప్పలేనటువంటి తర్కం ఏదైనా సరే లోకమున ఉండదు కదా. అంటే ఏమని అడుగుతున్నాడు శ్రీరామచంద్రుడు? ఎప్పుడైతే వశిష్ఠ మునీంద్రుడు మౌనాన్ని ధరించి గడియసేపు ఉన్నారో అప్పుడు తరువాత వేచి చూసి శ్రీరామచంద్రుడు ఏం మాట్లాడారు? మహాత్మా, తమరు కూడా నాలాగనే ఎందుకు మౌనమయ్యారు? విద్వాంసులైనటువంటి మరి గురుజనులు ప్రత్యుత్తరం ఇవ్వలేనటువంటి తర్కం ఏదైనా సరే లోకమునందు లేదు కదా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. నమే వక్తుమసక్తత్వాద్యుక్తి క్షయ ఉపస్థితః కింటు ప్రశ్నస్య కోట్యస్య తూష్ణీమేవా నఘోత్తరం. పాపరహితుడవకు రామచంద్ర, చెప్పటానికి అసమర్థుడనే అవడము చేత ఇక్కడ యుక్తి యొక్క అభావము అనేది ఏర్పడలేదు. ఈ ప్రశ్న యొక్క పరమావధి ఏంటి అంటే మౌనమే దీనికి ప్రత్యుత్తరమై ఉన్నది. అసలు మౌనం ఎందుకున్నావు అంటే మౌనమే దీనికి సమాధానమై ఉన్నది అని చెప్పారు. అంటే ఓ రామ, సమాధానం ఇచ్చేదాని యందు నా యొక్క అసమర్థత వలన, అంటే నేను నోటితో చెప్పేటువంటిది కాదు ఈ సమాధానం, ఆ నోటితో వచించేటువంటిది సమర్థవంతమైనది కాదు. కాబట్టి నేను సమాధానం ఇచ్చేదాని యందు నా యొక్క అసమర్థతం వలన ఇచ్చేటువంటిది లేని కారణము చేత ఇక్కడ యుక్తి అనేటువంటి అభావము ఏర్పడలేదు. అసలు ఇక్కడ ఎటువంటి అసమర్థత లేదు. ఈ ప్రశ్న యొక్క పరమావధి అవడము చేత దానికి సమాధానం ఏమై ఉన్నది అంటే మౌనమే అయ్యున్నది. ద్వివిధో భవతి ప్రశ్న తత్వజ్ఞో ధవాపి చ అగ్నస్యాజ్ఞ తయాదేయోజ్ఞస్య తు జ్ఞత యోత్తరః. అజ్ఞాని అని జ్ఞాని అని ప్రశ్నకర్తలు 2 రకాలుగా ఉంటారు. కాబట్టి అంధజ్ఞానికి అజ్ఞానత్వము చేతను, జ్ఞానికి జ్ఞానత్వము చేతను కూడా ప్రత్యుత్తరం ఇయ్యవలసి ఉంటుంది కదా. ఎలాగంటే ప్రశ్నించేటువంటి వాడు 2 రకాలుగా ఉంటాడు. అటువంటి వాడు తత్వజ్ఞాని అని, అజ్ఞాని అని. తత్వజ్ఞాని అంటే సత్యం యొక్క విషయము తెలిసినవాడు, వాడు ప్రపంచ స్థితి ఎందే ఊనుకొన్నవాడు అజ్ఞాని. కాబట్టి అందులో అజ్ఞానికి అజ్ఞానపూర్వకంగానే సమాధానం ఇవ్వాలి, జ్ఞానికి జ్ఞానపూర్వకమైనటువంటి సమాధానమే ఇవ్వాలి కదా అని చెబుతూ, ఓ మహామతి, ఇంతకాలం వరకు కూడా నీవు ఆత్మపదాన్ని ఎరిగి ఉండలేదయ్యా. కాబట్టే ఈ వికల్పాలతో కూడినటువంటి ప్రత్యుత్తరాలకు, ఈ యొక్క సంకల్ప వికల్పాలకు, ఆలోచనలకు లోనైనటువంటి వాటితో కూడుకున్నటువంటి సమాధానాలకు నీవు పాత్రుడవయ్యావు అని చెబుతూ, కానీ నీవు ఇప్పుడైతే తత్వజ్ఞుడివై ఉన్నావు,
పరమపదమునందు అంటే ఆత్మనందు ఆత్మయందు విశ్రాంతిని పొంది ఉన్నావు. అందువలన వికల్పాలతో కూడినటువంటి సమాధానాలకి ఎన్నటికీ కూడా నీవు ఎప్పటికీ పాత్రుడువు కానే కానేరవు అని చెబుతూ, అంతేకాదు సాధువును వక్తలలో కూడా శ్రేష్ఠుడవు, మాట్లాడేటువంటి భాషించేటువంటి వారిల్లో కూడా శ్రేష్ఠుడు అయినటువంటి ఓ రామా, వాక్కునకు విషయం ఏది ఉన్నది? ఏదైతే వాక్కుకు విషయం ఉన్నదో అది సూక్ష్మమైనటువంటి అర్థమే అయినప్పటికీ, లేదు పారమార్థికమైనటువంటి పరమార్థమే అయినప్పటికీ, అధికమైన అల్పమైన సమస్తము కూడా ఎలాగంటే సూర్యకిరణాల యొక్క ప్రకాశము త్రసరేణువుల చేత వ్యాప్తమై ఉండునట్లుగానే అది కిటికీ గుండా ప్రసరించేటువంటి సూర్యకిరణ ప్రకాశము ఆ ప్రకాశంలో త్రసరేణువులపై వ్యాప్తమై ఉన్నట్లుగానే ఈ నిరూపకమైనది వ్యావృత్తి సంఖ్య పరమార్థాలు దాని యొక్క సాధనాలు అయినటువంటి ప్రమాణాలు మొదలైనటువంటివి ఇటువంటి కల్పన కలంకాల చేత పూర్తి నిండిపోయి ఉన్నది, పూర్తి వ్యాపించి ఉన్నది. కాబట్టి ఓ సుందరుడా, జ్ఞాని కలంకముతో కూడుకొని ఉన్నటువంటి ఉత్తరానికి అంటే సమాధానానికి పాత్రుడు కానేరడు. ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా కలంకముతోనే ఉన్నది. కాబట్టి ఎలాగంటే అది వాక్కునికి విషయం ఏదైతే ఉన్నదో అది సూక్ష్మమైనటువంటి అర్థమే అయినా పరమార్థమే అయినా అధికమైన అల్పమైన సమస్తము కూడా సూర్యకిరణ ప్రకాశము త్రసరేణవుల చేత వ్యాప్తమై ఉండునట్లుగానే ఈ నిరూపక వ్యావృత్తి సంఖ్యా పరమార్థాలు వాటి యొక్క సాధనాలైనటువంటి ప్రమాణాలు రుజువులు నిరూపణలు ఇటువంటి కల్పన కలంకాల చేత ఈ యొక్క మాలిన్యము చేత వ్యాప్తమై ఉన్నది కదా. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు కలంకాలతో కూడినటువంటి సమాధానానికి వాడు పాత్రుడు ఎప్పటికీ కాడు కదా. ఇంకా కూడా వాక్కు వికల్పరూప కలంకము చేతనే ముక్తమును కాదు. ఏ విధంగా? వాక్కు అనేటువంటిది వికల్పరూప, ఈ సంకల్ప వికల్ప రూపమైనటువంటి కలంకము చేత విడివడేటువంటిది కాదు. నీవైతే జ్ఞానులలో శ్రేష్ఠుడివై ఇప్పుడు వెలయుచున్నావు. కాబట్టి యథాభూతం చ వక్తవ్యం జ్ఞాతే వాసినోమయ యథాభూతం విదుః కాష్ట మౌనమంతా వివర్జితం. జ్ఞానియకు శిష్యుని ఎదుట యథార్థమైనటువంటి సత్య వస్తువునే నేను చెప్పవలసి ఉన్నది. అటువంటి యథార్థమైనటువంటి సత్య వస్తువు అంటే ఏమిటది? ఆత్మ. ఆ యొక్క పరిచ్ఛేదము అనేటువంటి కలంకము చేత నశించిపోయినటువంటి కలంకము చే రహితమైనటువంటి కాష్టము వంటి మౌనమే అవుతూ ఉంటుంది కదా అని చెబుతూ, ఓ రామా, వృత్తి అనేటువంటిది జ్ఞాని అయినటువంటి శిష్యునికి యథాభూతమైనటువంటి సత్య వస్తువును గురించే నేను చెప్పవలసి ఉన్నది. అలాగే యథాభూతమైనటువంటి సత్య వస్తువు సర్వ అంటే యథాభూతమైనటువంటి సత్య నిత్య నిరతిశయానంద వస్తువు ఏమై ఉన్నది? ఆత్మే అయి ఉన్నది. సర్వపరిచ్ఛేద కలంక శూన్యమైనటువంటి అనంతమైనటువంటి కాష్టమౌనమే దానికి సమాధానమై ఉన్నది కదా అనే చెబుతూ, అవిచారా సత్సంకల్ప మౌనమాహు పరం పదం తదేవ తవ తజ్ఞస్య దత్తః సుందర ఉత్తరః. జ్ఞానోదయానికి పూర్వం అజ్ఞాన కారణము చేత అంటే జ్ఞానోదయానికి పూర్వం జ్ఞానం రాకముందు అజ్ఞాన కారణము చేత వాక్కు మొదలైనటువంటి వ్యవహార రూపమైనటువంటి సంకల్పాలతో నిండిపోయిన విషయమే ఉంటుంది కదా. అప్పుడు తత్వ విచారము చేత సత్యము అనేటువంటిది ఎరుగబడుతుంది. అలా ఎరుగబడినప్పుడు ఇంకా ఆ పరమపదము వాక్కునికి అవిషయమే అవుతుంది కదా. అవిషయమైనటువంటి మౌనమే అయ్యున్నది. కాబట్టి ఆ సుందరమైనటువంటి మౌన రూప సమాధానాన్ని జ్ఞానివగు నేను నీకు తెలియజేశాను, నేను నీకు ఇచ్చాను అని శ్రీ గురుదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే
సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.